ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ అమలు కొట్టే టైల్స్ పరిశ్రమలో ఏ కారణం లేకుండా తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి డి క్రాంతి, రాక్ సిరామిక్ ఉద్యోగి చంద్రశేఖర్లు మాట్లాడుతూ గత 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. 85 రోజుల నుండి కంపెనీ గేటు ముందు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈ ధర్నాలో రాక్ సిరామిక్స్ ఉద్యోగులు రామకృష్ణ, అర్జున్రావు, జీవి మల్లికార్జునరావు, కాళ్ల మంగారావు, సుబ్బారావు, బి ప్రభుదాస్, రాజబాబు, ఏవి సత్యనారాయణ, బిఎస్ఆర్ మూర్తి, గంగాధర్, జీవివి సత్యనారాయణ, సతీష్, వరప్రసాద్, మలక రమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి హెచ్ఆర్ లాంటి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలగ చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కార్మికులకు మద్దతు అని చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి ఇప్పుడు అధికార పార్టీ. ఎందుకంటే ఎన్నికల ముందే తొలగించారు వాళ్ళందరినీ, అప్పుడు తప్పు అని చెప్పి అందరం మాట్లాడుకున్నాం. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్కర్లకి న్యాయం చేయాలి. కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కలిసాం, గౌరవనీయుల మంత్రి గారిని. ఆయన కూడా చెప్పారు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఏ యాజమాన్యం ఆవరిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రోజుకి 85 రోజులు ముగిసాయండి నాకు తొలగించి. ఏమాత్రం ఇప్పుడు కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. ఏ సార్ ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా. మేము బెస్ట్ గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయీ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందు కూడా మాకు ఉన్నాయండి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. మేము ఇది ఈ 11వ తారీఖున మీద తేల్చకపోతే మేము రోజు కూడా కలెక్టరేట్ దగ్గర మా ఫ్యామిలీతో వచ్చి, మా ఫ్యామిలీ పిల్లలతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానీ అందరితో వచ్చి మేము ధర్నా డైలీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. మాకు ఇది తొందరగా చేర్చమని మేము కోరుకుంటున్నాం.